నమస్తే. ప్రస్తుతం నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నా. ఈ గ్రామానికి ఎందుకు రావాల్సొచ్చిందంటే, ఇక్కడ నేను నించున్న ప్రాంతం నా ఎనకనే నిన్న బుధవారం అడ్వకేట్ స్వప్నను తన సొంత అన్ననే హత్య చేసిండు. ఆ ప్లేస్ చూడండి ఫస్టు. తర్వాత నేను మాట్లాడతా ఏం జరిగిందనేది. ఒకసారి రండి. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ జరిగింది. అంటే ఈ పొలము మామూలుగా దున్నిపిస్తున్నదంట. దున్నిపిస్తుంటే ఇక్కడ చెట్టు నీడ ఉంది లైట్‌గా. చెట్టు నీడ ఉంటే ఇక్కడ కూర్చున్నట్టదో మరి ఏదో కూర్చున్నదో లేకపోతే ఇక్కడ నీడ ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నట్టున్నది. ఇక్కడనే తన అన్న సొంత అన్న రాజు ఆళ్ళ స్నేహితులో లేకపోతే ఇంకెవరో వాళ్ళని తీసుకొచ్చి ఒక 5, 6 మంది వచ్చి అన్ననే స్వయంగా కత్తితోటి దాడి చేసిండు. ఇగో ఇదే ప్లేస్. మొత్తం రక్తమంతా ఇక్కడ ఉంది. మొత్తం ఇది మీరు విజువల్‌లో చూడండి. ఇది ప్లేస్. ఇక్కడనే గొంతుపై దాడి చేసిండు. ఎగ్జాక్ట్‌లీ గొంతుపై దాడి చేయడంతోటి రక్తస్రావం జరిగిందిక్కడ స్వప్నది. ఆమెకు 34 ఏండ్లున్నాయి. చేవెళ్ళ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న బుధవారం జరిగింది ఎగ్జాక్ట్‌లీ. ఇక ఇప్పుడు అసలు స్టోరీకి వచ్చేద్దాం మనం. ఏం జరిగింది? ఎందుకోసం హత్య చేయబడ్డాడనేది ప్రధానంగా ఇప్పుడు నేను మీకు సవివరంగా వివరించబోతున్నా. యెస్. ఇదే గ్రామం. కేతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు. గొటికే శాంతయ్య, వెంకటమ్మ దంపతులిద్దరు. వాళ్లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు, ఫస్ట్ ఏమో కూతురు, తర్వాత కొడుకు రాజు, తర్వాత స్వప్న అంటే హత్యకు గురైన. అయితే పెద్ద కూతురికి మ్యారేజ్ అయిపోయింది. రాజుకు అంటే రెండో కొడుకు, బిడ్డ తర్వాత కొడుకు ఆయనకు కూడా పెళ్ళి అయిపోయింది. స్వప్నకు పెళ్లి కాలేదు. అయితే ఈ శాంతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద 8 ఎకరాల పొలం ఉన్నది. ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. చనిపోయిన తర్వాత శాంతయ్య పేరు మీద ఉన్నటువంటి ఆ పొలాన్ని భార్య వెంకటమ్మ మీదకి మార్చిండ్రు. తదనంతరం ఏం జరిగిందంటే, ఈ వెంకటమ్మ తన కొడుకు రాజు అయినటువంటి కొడుకుకు 4 ఎకరాలు 4 ఎకరాలు రాజు పేరు మీద చేసింది. పట్టా చేసింది. అయితే ఇంకా 4 ఎకరాలు ఉంటాయి కదా! అది కూడా 4 ఎకరాలు ఏం చేసిండంటే రాజు, తల్లికి తెలవకుండా, వెంకటమ్మకు తెలవకుండా మిగతా 4 ఎకరాలు కూడా రాజు తన పేరిట చేయించుకున్నాడు. ఈ విషయం గుర్తించిన రాజు చెల్లి స్వప్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు చెప్పి మళ్ళా అదే భూమిని తల్లి పేరు మీద చేయించింది స్వప్న. ఇక అప్పటి నుంచి పగ పెంచుకున్న రాజు ఇప్పటికే 3 సార్లు అంటే 2 సార్లు ప్రయత్నాలు చేసిండట చంపడానికి, మిస్ అయిపోయింది. మూడోసారి చంపాడు. అంటే ప్రధానంగా ఏంది ఇక్కడ అంటే ఆ 4 ఎకరాలు కూడా నాకే కావాలనేది రాజు డిమాండ్. తల్లేమో స్వప్నకిద్దామనేది తల్లి యొక్క ఆలోచన ఉంది వెంకటమ్మది. అయితే తల్లి బిడ్డ స్వప్నతో కలిసి ఇదే ఊర్లోనే గ్రామంలో నివసిస్తుంది. తల్లి పేరిట ఉన్న 4 ఎకరాలను ఈ స్వప్న కూడా దగ్గరుండి ఆ పొలం పనులు అవి ఇవి చేయించడం చేస్తుంది. అటు చేవెళ్లలో న్యాయ వృత్తి చేపడుతూనే ఇక్కడ 4 ఎకరాలు తల్లి పేరు మీద ఉన్నటువంటి 4 ఎకరాలను కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. అయితే రాజు తల్లికి తెలవకుండా 4 ఎకరాలు చేసుకునేంబడే ఇక ఏం చేసిందంటే స్వప్న, ఇట్లయితే కాదు, మా అన్న ఏదైనా చేస్తాడు, ఇక నా పేరు మీదకి తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆ 4 ఎకరాల్లో తల్లి పేరిట ఉన్న 4 ఎకరాల్లో 1 ఎకరా అమ్మడానికి ఇప్పుడు నించున్న ప్రాంతం ఇదే. ఈ చుట్టుపక్కల 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు నేను నించున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడనే చదును చేపిస్తున్నది పొలం. అంటే మామూలుగా ట్రాక్టర్తో దున్నిపిస్తున్న క్రమంలో 1 ఎకరా అమ్మడానికి ఆమె ఇక్కడ బేరం పెట్టుకున్నది. పెట్టుకున్న క్రమంలో అన్నకు ఇక రగిలిపోతున్నాడు. అయితే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా, మళ్ళీ కంటిన్యూ చేస్తా. జనవరి ఈ ఈ అంటే లాస్ట్ మంత్ జనవరిలో ఇదే కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న స్కూటీపై వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మా అన్న పనే, మా అన్ననే చేయించిండు, అనేది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంకా పగ పెంచుకున్నాడు, ఇక రగిలిపోతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తుంది. అయితే నిన్న బుధవారం, ఈరోజు 5 కదా, నిన్న 4 తారీఖు ఇదే పొలంలో చదును చేసి 1 ఎకరం అమ్మడానికి స్వప్న పూనుకున్నది. అది గమనించిన రాజు ఓవైపు చెల్లిపై రగులుతూనే కేసులు పెట్టింది, రకరకాల వేధిస్తుంది, 4 ఎకరాలు నాకు రాకుండా చేస్తుందని ఆ కోపంతో ఇక్కడే నేను చూపించిన ఇప్పటిదాకా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ట్రాక్టర్ అది దున్నుతుంటే ఆమె అక్కడ కూర్చున్నట్లు చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు. అయితే రాజు అప్పటికే రగిలిపోతున్న క్రమంలో రాజు అతని వెంట కత్తి ప్లస్ ఒక 2, 3 వాళ్ళ స్నేహితులో లేకపోతే ఎవరో ఇక ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక ఇక్కడనే ఎందుకు చదును చేపిస్తున్నావు, పొలం నీదే పొలం, అమ్మ పేరు మీద ఉంది, నీకెందుకు వస్తుంది ఆస్తి, నువ్వు బిడ్డేవు కదా నీకెందుకు వస్తా అని ఇట్లా రకరకాల వాదన, పెనుగుసలాట,
భూ వివాదం అంటే ఇక్కడ బాగా గొడవ జరగడంతో అక్కడే నేను చూపించిన ప్లేస్ ఉంది కదా, అక్కడనే గొంతు మీద దాడి చేసిండు కత్తితోటి. తన వెంట తెచ్చుకున్న కత్తితోటి దాడి చేసి పారిపోయినరు. అదే ప్లేస్లో అక్కడ ఉంటుంది రైట్ సైడ్లో, పూర్తిగా పారిపోయారు. పారిపోయిన తర్వాత తల్లి వెంకటమ్మ కూడా ఇక్కడనే ఉన్నది. అప్పుడు దాడి చేస్తున్నప్పుడు పొలం దున్నుతున్నారు కదా వీళ్ళు, తల్లి ఉన్నది, స్వప్న ఉన్నది. అయితే స్వప్నపై దాడి చేసి పారిపోయింది. ఇక ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళంతా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయినరు. తీసుకుపోయే లోపే చనిపోయింది. ఇది జరిగిన స్టోరీ. మరి ఎందుకయ్యా ఈ హత్య జరిగిందంటే, ఇదంతా మొయినాబాద్ అంటే మీకు తెలుసు, కోట్లల్లో బేరం ఉంటుంది. కోట్లు కోట్లు పలుకుతాయి ఇక్కడ భూములు. ఇక బంగారం కూడా తక్కువనే నాకు తెలిసి, బంగారం కూడా తక్కువనే. అందుకే ఈ పొలం మీద మిగతా 4 ఎకరాలు, తల్లి పేరు మీద ఉన్న 4 ఎకరాలు కూడా నాకే రావాలనేది ఆ రాజు ఏదైతే గట్టిగా పట్టుకున్నాడో, అది రాకపోయేసరికి రగిలిపోయి చంపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మామూలుగా గ్రామాలలోనే మనకు తెలుస్తుంది, ఎకరా 10, 15, 20, 30 లక్షలు మారుమూల గ్రామాలు. ఇంకా మీకు తెలుసు కదా, ఇది మొయినాబాదు, కేతిరెడ్డిపల్లి, ఈ చేవెళ్ళ, ఇది దాదాపు సిటీకి దగ్గర ఉంటుంది. నేను ఇప్పుడు వస్తున్న క్రమంలో కూడా మొత్తం ఫామ్ హౌస్లే ఉన్నాయి, ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లే ఉన్నాయి. అంటే కోట్లల్లో పలుకుతుంది. ఇది జరిగిన ఇన్సిడెంటు బుధవారం జరిగింది. ఇక న్యాయవాదులు, అది ఈమె చేవెళ్ళ కోర్టులో కూడా న్యాయవాద వృత్తి చేపడుతుంది, ప్రాక్టీస్ చేస్తుంది. న్యాయవాదులు కూడా చాలా తీవ్రంగా ఖండించారు. ఏదేమైనా ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మాట్లాడితే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది భూతగాదాలు. నేనేమంటున్నా అంటే, గ్రామాలల్లో అక్కడిక్కడన ఒడ్ల కాడనే పంచాయతీలు అవుతుంటాయి. ఈ ఒడ్డు గిట్టొస్తే గట్టొస్తే ఇంకా 4 ఎకరాలు హాట్ కేకులు, ఇవి మీకు తెలిసిన అంశమే. కాబట్టి ఈ అంశానికి సంబంధించి రాజు మిగతా 4 ఎకరాలు తన పేరిట ఉంది, ఆల్రెడీ తల్లి చేసింది. మిగతా 4 ఎకరాలు కూడా చెల్లికి కాకుండా నాకు కావాలనేది ఆయన శత విధాల ప్రయత్నం చేసిండు. కానీ స్వప్న ఒప్పుకోకపోవడంతో, తిరగబడడంతో, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రగిలిపోయిన రాజు ఇక హత్య చేసిన పరిస్థితి నిన్న కనిపించింది. ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంటు. ఏదేమైనా ఇక్కడ మాత్రము ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా మొయినాబాద్లో ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సొంత అన్ననే చెల్లి అని కూడా చూడకుండా, సంబంధం కాదన్నట్టు కాదు, ఒకటే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకటే తల్లి పాలు తాగిన వాళ్ళు కనికరం లేకుండా చెల్లిని అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి ఇదే ప్లేస్, నేను నించున్న ప్రాంతమే ఇన్సిడెంట్ జరిగింది, ఇదే పొలం కూడా వాళ్ళది, ఇదే. ఇది అసలు స్టోరీ. ఇంకేమన్నా ఉన్నాయా దీని వెనుక, ఈ హత్య చేయడానికి కారణం, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇట్లా ఇంకేమైనా రకరకాల కారణాలు ఉంటే మనం అడిగి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, తల్లిని కానీ, లేకపోతే న్యాయవాదులు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, ఆ గ్రామంలోకి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు పొలం నుంచి మనం ఊర్లోకి వచ్చినాం, గ్రామంలోకి వచ్చినాం. ఇప్పుడు స్వప్న ఉన్నటువంటి ఇదే రోడ్ ఇది. అక్కడ టెంట్ కనిపిస్తుంది మీకు, కూర్చున్నారు వీళ్ళు కూడా చాలామంది. మీకు ఎగ్జాక్ట్లీ అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడనే కొంచెం విషాదంగా ఉంది వాతావరణం. అయితే చాలామంది చెప్తా ఉన్నారు, చూద్దాం, మాట్లాడిద్దాం. కానీ ఏదేమైనా ఈ హత్యకు సంబంధించి చాలా సంచలనంగా మారింది. సొంత అన్న చంపడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మానవత్వం అనేది లేదు, చనిపోయింది, ఇద్దరు కలిసి ఆడుకున్నారు చెల్లి అన్న. ఆ మానవత్వం లేకుండా, ఆ జ్ఞాపకాలు లేకుండా కూడా అతి దారుణంగా చంపిండంటే మరి ఘోరం నిజంగా. చూద్దాం, మాట్లాడిద్దాం తల్లి. రైట్, మనం స్వప్న ఇంటి దగ్గర ఎగ్జాక్ట్లీ ఉన్నాం. ఇదే ఇల్లు వాళ్ళది, చూసుకోండి మీరు. ఇది ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళ తల్లి ఉన్నట్టున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈమెనే తల్లి వెంకటమ్మ. అమ్మ, నిన్న బుధవారం కదా, మీరు పొలం దగ్గర ఎన్ని గంటలకు ఉన్నారు? మేము 5 గంటలకు 5 గంటలకు పోయినాం. సాయంత్రమా? పొద్దుగాల ఉదయం పూట? పొద్దుగాల. అమ్మ, నేను భూమి కాడికి పోతా, నేను నా పేరు చేయించుకుంటా, ఇక నేను పెళ్లి చేసుకుంటా అమ్మి అన్నది. ఏది? ఆ పొలం. పొలం మంచిది బిడ్డమని అంటే నేను అన్నా, అమ్మ నేను అట్లా చేసి లాయర్ కోసం నేను సేవలేకపోతా అన్నది. అయినా సరే అమ్మ మరి అన్న నేను అన్నా. అంటే తెల్లారుతుంటే 5 గంటలకు పొలం దగ్గరికి పోయిందా? 8 గంటలకు. 8 గంటలకు అంటే ఏం చేసి దున్నడానికి, ఏమైనా దున్నించడానికి పోయిందా? పత్తి కట్టి మొత్తం దున్నిపించింది నా పిల్ల. మొత్తం దున్నిపించింది ఆయన, మొత్తం దున్నిపించి ఏమన్నది, ఇక వడ్లు పండించింది, పత్తి పండించింది, నా పిల్లని చంపనీకి చూసిండు. ఇప్పుడు 8 గంటలకు పోయింది కదమ్మా. 8 గంటలకు పోయినాము. ఒక నిమిషం, మీరు ఏడున్నారు అప్పుడు? అప్పుడు ఆడనే ఉన్నా, ఆ భూమిలోనే ఉన్నా.
నీ బిడ్డతో పాటు నువ్వు పోయినావా? ఉన్నా నీ బిడ్డతో పాటు నువ్వు పోయినావు. ఉన్నా. ఓకే. అయితే ఇప్పుడు మీ కొడుకు ఎన్ని గంటలకు వచ్చిండు అక్కడ? రాలే బాడకావు కాళ్ళ కూర్చున్నాడంట నాకు తెలియదు. ఉమ్, కాళ్ళ కూర్చొని వాళ్ళని చంపెట్టాలని అందులో కూర్చొని పెట్టిండు. ఆగం ఆగం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కాడ నిలబెట్టిర్రా కారు? నన్ను కారు మీ కొడుకుది. అందులో కూర్చున్నాడు నాకు తెలియదు. ఇక ఆ, ఆ చంపెట్టాలను ఆ బాడకావు అందులో కూర్చున్నారు. ఓకే. చంపించిండు. ఎంత అవుతుంది అప్పుడు టైము? మీ కూతురు మీద చంపుతున్నప్పుడు ఎంత అవుతుంది టైం అప్పుడు ఉదయం? 10 అవుతుంది ఆయన 10 అయింది. ఇక ఇక పోదాం అమ్మ ఇంటికి పోదాం. ఇక చేసిన అంత చేసినా పోదాం ఇక అన్నది. నేను ఇక పోతా సేవలు ఎక్కువ నేను ఇక అన్నది. ఓకే. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు చంపేటోళ్ళు? ఇక్కడికి వెళ్ళి వచ్చింది నక్కలపల్లికి వెళ్ళి వచ్చారు. నక్కలపల్లికి ఒక నిమిషం. నక్కలపల్లికి వెళ్ళి వచ్చింది. అప్పుడు స్వప్న మీ కూతురు ఏడ కూర్చున్నదా నిలబడినదా పొలంలో? రోడ్డు మీదకి ఎక్కింది. అంతా అయిపోయింది, కొలుచుడు అయిపోయింది. రోడ్డు మీదకి ఏదమ్మ పోదాం ఇంటికి అంటాను. రోడ్డు మీదకి ఎక్కింది. నేను నా బిడ్డతో సహా రోడ్డు మీదకి ఎక్కిన. ఇక ఏమో నామో నా బిడ్డను దబ్బా దబ్బా చంపిరి, పాముని చంపినట్టు చంపిరి, నెత్తి వల కొట్టి బిడ్డ కోసిండ్రు. ఏడాడ ఒడ్డు మీద రక్తం ఉంది అన్నేనా? ఒడ్డు మీద రక్తం ఉన్న దానికి గుంజుకుపోయారు బాడకావులు. ఏం చేసి నేను రోడ్డు మీద నుంచి ఆడికి గుంజుకుపోయి గుంజుకుపోయారు. రోడ్డు మీద పొడవకుండా అక్కడ పొడుద్దామనే ఆడ పోడుస్తామంటాడు. ఆడ వస్తామంటా అని మీదికి గుంజుకుపోయారు. ఆయన మీదికి రోడ్డు మీదకి వెళ్ళి గుంజుకుపోయారు. ఒడ్డు మీద గుంజుకుపోయి ఒడ్డు మీద గుంజుకుపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఎంతమంది ఉన్నారమ్మా ఆమెను పొడిచేటప్పుడు? వాళ్ళిద్దరు పొడిచేటోళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇక ఎవ్వరు లేకున్నా ఆయన కొడుకేడున్నాడు అప్పుడు? ఆ బాడకావు నాకు గండవాలి నాకు. ఆ ఒడ్డు మీదకి తీసుకుపోయి పొడిచి ఏడ పొడిచిండ్రమ్మా? గొంతుక ఎక్కడ? గొంతు పొడిచిండ్రు. గొంతు పొడిచిండ్రు. నెత్తి వేల కొట్టిండ్రు. ఏం తోటి వాళ్ళ కొట్టిండ్రు? శాకులు కత్తులు గసంటి పట్టుకోడలు. నీ ఆలి ముండమోయ నా పిల్లని అట్లా కొడుస్తారేమో అన్ననే అనుకుంటూనే ఉన్నా నేను. అయితే నీ కొడుకు రాజు దూరంగా ఎన్నో కూర్చున్నాడు. కూర్చున్నాడు బాడకావు. వీళ్ళు చంపుతున్నారు. చంపిన తర్వాత వెళ్ళిపోయిరా వీళ్ళు? వెళ్ళిపోయిరా బాడకావులు. అక్కడ శంషాబాద్ దిక్కు పోయిరు కాలరా. సుమల బ్రిడ్జి నుంచి ముందరకి అట్లే పోయినరా? పోయిన అట్లే పోయినరా. అప్పుడు నువ్వు ఏడున్న వాళ్ళ మీ కూతురుని పొడుస్తున్నప్పుడు నువ్వు ఏడున్న రోడ్డు మీద ఉన్నా. ఏమో మీ ఆలి ముండమోయో నా పిల్లని అట్లా చంపుతామేమో మీ ఆలి ముండమోయలు అనుకుంటా నా బిడ్డ దగ్గరికి పోమంటారు. ఉడక దిగిరా. నాకు ఉడకల కూలబడ్డా. నాకు లేవు వస్తలేదు. ఇక మా తిప్పలవాడి గట్టిగా తిప్పలవాడి నా చేతులు నీళ్ళు ఉన్నాయి. నా బిడ్డకు 3 బుక్కలు తాగిన నాయన. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక ఏం చేసి 3 బుక్కలు తాగిన నీళ్ళు నేను బతుకుతున్నా నాయన బతుకుతుంది అనుకున్నా. మొత్తం ఈడ కొడిచిండ్రు. ఈ గదువు అంతా కొడిచిండ్రు. ఏం చెప్పు నేను ఏం చెప్పదు. మరి ఎట్లా ఎవరు వచ్చారమ్మా? ఎవరన్నా వచ్చి తీసుకుపోయినరా హాస్పిటల్కి? ఎవరు వచ్చిండ్రు ఇప్పుడు ఆడికి? హాస్పిటల్కి పోలీసు వాళ్ళు ఎవరో వచ్చారు. పోలీసు వాళ్ళు అంబులెన్స్ వచ్చింది కదా. ఎవరు ఫోన్ చేసినారు అంబులెన్స్? ఈ ఊరోళ్ళే చేసాడు. ఆ తుర్కోలు అంబులెన్స్ తుర్కోల దగ్గర ఉన్నది. ఫోన్ చేసి వచ్చిండు ఆ తుర్కాయన అంబులెన్స్. ఆడ మీ ఇద్దరే ఉన్నారు అంటున్నారు కదా, అది జరిగింది ఊర్లో జనాలకి ఎట్లా తెలిసింది అంటున్నా? ఎట్లా తెలిసిన అది ఆ ఫామ్ హౌస్ వాళ్ళు బయటకు వచ్చిండ్రా? బయటకు వచ్చి ఊర్లోకి ఫోన్ చేసిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు ఆడికి? మరి వచ్చారు. అప్పుడు స్వప్న బతికే ఉంది కదా? బతికిలేదు. అప్పటికే చచ్చిపోయింది. గొంతు కోసిండ్రు. నెత్తి వేళ కొట్టి ఎట్లా బతుకుతుంది నా పిల్ల? ఎట్లా బతుకు చెప్పు నువ్వు. అయితే ఊరోళ్ళు వచ్చి ఆడికి వచ్చి అంబులెన్స్ ఫోన్ చేశారు. ఏడికి ఏ హాస్పిటల్ తీసుకుపోయారు? భాస్కర్ హాస్పిటల్. భాస్కర్ ఎక్కడ ఉంది అది? మోయినాబాద్ దాటినాక ఉన్నది. ఓకే అమ్మా వెంకటమ్మ, ఇప్పుడు మీరు మీ శాంతయ్య మీరు భార్య భర్తలు, మీకు ముగ్గురు కదా. పెద్దామని ఏ ఊరికి ఇచ్చినావు? ముద్దంగి పట్నం దగ్గర. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడు ఆమెకి. ఓకే. మీ కొడుకు రాజు ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఇదే భూములు అమ్ముకున్నాడు, తిరుగుతాడు తినుకుంటా. అమ్ముకున్నాడు 18 ఎకరాల భూమి అమ్ముకుంటా బంగారం పెళ్ళం పేరు మీద బంగారం అదంతా దింపుకుంటా ఇక తినుకుంటా. ముద్దరు పెళ్ళం మొగలు కూర్చొని తిన్నారు. ఇక ఇప్పుడు ఏడ ఉంటాడమ్మా రాజు? మోయినాల. రెంట్కా సొంత ఇల్లు ఉంది? రెంట్కి. ఇప్పుడు రాజు భార్య ఏమన్నా జాబ్ చేస్తుందా? ఏం చేయదు. ఎంతమంది రాజుకు పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. ఇప్పుడు స్వప్నకు పెళ్లి కాలేదా? కాలే. ఈ చేప చేసుకుంటా అన్నది ఆయన. ఈ చేప చేసుకుంటామ్మా భూమి అమ్మి నా పెళ్లి చేసుకుంటా, మీకు బంగారు గాజులు చేపిస్తా అమ్మకు నీకు అన్నది. ఇదే ఇంట్లో నీతో కలిసే ఉంటుందా స్వప్న? మాతో కలిసి ఉంటుంది. ఆమెనే చదువుకొని సేవలలో లాయర్ అయింది. 2 బండ్లు కొన్నది. 2 బండ్లు కొంటే బాడకావులు బండ్లతో గుద్దిపించిండు పిల్లని. అప్పటికే గుద్దిపించిండు. ఓడకలకు పడ్డది నా పిల్ల.
ఎక్కడ ఇది ఎక్కడ జరిగింది? ఇక్కడ కరెంట్ టెన్షన్ కాడ ఇక్కడనేనా? ఇక్కడనే ఓకే. కరెంట్ టెన్షన్ కాడ ఎవరితోటి గుద్దిపించింది? ఆ కార్ ఎవరిది? తెల్లినాక గుర్తుపట్టలేం ట్రాక్టర్ ఈ ఊరిదేనా ట్రాక్టర్ అది? ఈ ఊరిదే ఇట్లా ముంగల రంపలేకుండా ట్రాక్టర్కు దాంతో గుర్తిపించిండి బాడకావు. అప్పుడు ఏమైనా దెబ్బలు తాకినాయి బాగా? తగినాయి కింద పడేసినంట ఉడకలకు ఇక చచ్చిపోయినట్టు పడ్డదంట ఇక ఉడకల ఓకే. ఆయన చంపుతానంట అని ఉడకలు పడ్డదంట. ఇది ఎప్పుడు జరిగింది వెంకటమ్మ గారు? ఎప్పుడు తమ్మి 15 రోజుల ముందు. 15 అంటే నిన్న చనిపోయింది అంటే 15 రోజుల ముందు జరిగింది. ఓకే. మళ్ళీ ఇక్కడ తోలుకట్టే కాడ ఆడ గుద్దిపించండు తోలుకట్ట గేటుకు. అంటే ఈ గుద్దిన వాళ్ళంతా ఇదే ఊరోళ్ళేనా? ఇదే ఊరోళ్ళు మరి. ఇదే ఊరోళ్ళ? ఓకే. ఏం చేయాలి అంటే పెద్దమ్మా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ స్వప్నకు ఈ రాజుకు పంచాయతీ భూమి కాన్నే వచ్చిందా ఇంకేమన్నా ఉందా? భూమి కానే నాయన భూమి కానే. అంటే ఇప్పుడు స్వప్నకు నువ్వు 4 ఎకరాలు చేద్దాం అనుకున్నావా? నువ్వు చేద్దాం అనుకున్నా. అయితే ఆయన ఏమంటున్నాడు? ఆయనకు కావాలంటనా? ఇగో అడవిలకు భూమి సారే అడవిలకు భూమి సారే దుడక అంటే నీ ఆలిముండ మేము సంపాదించినాం కదా మేము ఇస్తామన్నా. నేను నా పిల్లకి నేను ఇస్తా నువ్వు సంపాదించిన బాడకావన్నా నేను ఎన్నేళ్ళకి చంపుతా బిడ్డ నేను అంటున్నాడు. ఏం చేస్తా నేను దాన్ని చంపుతా నేను చంపుతా అంటున్నాడు. ఇక నా అంటే ఎవరున్నారు ఎవరు లేరు. ఏం చేస్తా నేను. ఇప్పుడు మొయినాబాద్లో ఉంటాడని చెప్పినావు కదా మీ కొడుకు రాజు. పండుగలకు పబ్బాలకు మరి మీ ఇంటికి వస్తాడా? రాడు రాడా బాడకావు రాడు. ఏం చేస్తా నేను. అసలు ఈ రాజు ఇంటికి రాక ఎన్నేళ్ళు అవుతుంది? 3 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయింది. అయితే ఇంకోటి పెద్దమ్మా ఇప్పుడు నీ పేరు మీద 4 ఎకరాలు ఉంది కదా, నీకు తెలియకుండా రాజు ఆయన పేరు మీదకి మార్చుకున్నాడు అంట 4 ఎకరాలు, నిజమేనా? మార్చుకున్నాడు మార్చుకున్నాడు. మార్చుకున్నాడా? మార్చుకున్నాడు. దానికి ఏమి ఇయ్య నేను ఆడవాళ్ళకి భూమి ఇస్తారు. ఆడవిళ్ళకి అంటున్నా బాడకావు ఓ బాడకావు నువ్వు సంపాదించిన ఎవరైనా ఇవ్వాలి ఉండవు. మేము తల్లిదండ్రులను సంపాదించినాం మేము ఇస్తాం నా బిడ్డ కన్నా నేను ఎన్నేళ్ళకుండా చంపుతా దాన్ని అంటున్నాడు. ఏమనాలి? ఎప్పటి నుంచి అంటున్నాడు ఈ మాట? ఎన్నేళ్ళకైనా చంపుతాని? 2-3 ఏళ్ళు అమ్మా 2-3 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 సార్లు గుద్దిపించిండని అంటున్నావు కదమ్మా నువ్వు పెద్దమ్మా. ఎందుకు ఈమె జాగ్రత్త ఉండాలని అనుకోలేదా స్వప్న? అనుకున్నది. ఓ అమ్మ ఎన్నేళ్ళకుండా చంపుతాడు ఎక్కడన్నా పోదామన్నది. ఎక్కడన్నా పోదామా అన్నది. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయా సేవాళ్ళకి పోదామమ్మ సేవాళ్ళు ఉందామన్నది. అట్లా గుద్దినప్పుడు కాంప్లైంట్ ఇచ్చిందా? ఇట్లా నన్ను ఇట్లా మా ఎవరి మీద ఇచ్చింది? ఇప్పుడు అప్పుడు గుద్దింది కదా లాయర్లతో నన్ను చంపుతున్నారు అన్నదంట. నాకు ఇంటి రాలేదు. ఫోన్ గుంజుకపోయింది ఇక అట్లా అనగానే ఆ లాయర్ వచ్చిండు. ఎన్నో రోజుల నుంచి నేను చంపుతా అని అంటూనే ఉన్నా. ఎన్నో రోజులతో దాన్ని చంపుతానమ్మా నేను అడవిలకు భూమి ఇస్తారన్నదా అని ఆయన ముండమయ్యా. మేము ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నువ్వు నీ బిడ్డ స్వప్ననే ఉంటారా? ఆమె ముగ్గురం ఉంటుండే. ఓ అమ్మ చికెన్ తెచ్చుకుంటే మటన్ తెచ్చుకుంటే అంటుంటే ఆయన అమ్మ తినండి అమ్మ మీరు తినండి మీకు ఎవరు తెచ్చి పెడతారు అంటుండే. అమ్మా మీకు ఎవరు తెచ్చి పెడతారమ్మా? అమ్మా ఉండమనే నా పిల్లలు ఒంటరిగా జీవించండి నాయన. నా పిల్లలు ఒంటరిగా జీవించండి నాయన. అని వాళ్ళు ఉండయ్యా ఏం పెద్ద ఆయన ఈ జేసీబీ తెచ్చి ఇల్లు కూలగొడతాం అనుకుంటున్నా ఆయన. నేను ఇల్లు ఉంచా మీకు నేను కూలగొడతాను. నేను జేసీబీ తెచ్చి ఎందుకు నా పిల్ల జీవితంలో నాలుగు ఉండమా ఇది ఇల్లు ఎందుకు ఇంకా నా పిల్ల పోయినాక ఏం చేస్తా నేను. అగో ఆడ ఫోన్ పెట్టుకున్నాడు ఏమంటారు దాన్ని కెమెరా పెట్టుకున్నది చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ అక్కడ మీరు విజువల్లో కనిపిస్తుంది మీకు. సీసీ కెమెరా కూడా పెట్టుకున్నది. అంటే గతంలోనే 2 సార్లు అటెంప్ట్ జరిగిందంట, మర్డర్ అటెంప్ట్. ఒకసారి ట్రాక్టర్ ఒకసారి కార్ తోటి. అందుకే ఆమె సీసీ కెమెరా కూడా పెట్టుకున్నది. మీరు విజువల్లో చూశారు. ఇప్పుడు బాయ్ కాడ కూడా పెట్టుకున్నది ఆయన సీసీ కెమెరా పెట్టుకున్నది. బాయ్ కాడ కూడా మీరు అట్టుగా చూసేది ఉంటే ఇట్లా పోతే ఆమె బాయ్ కాడ ఉన్నదోటి సీసీ కెమెరా పెట్టుకున్నది. నన్ను చంపుతారు అమ్మాడంట అని ఆడ అది పెట్టుకున్నది ఇది పెట్టుకున్నది. సీసీ కెమెరాలను ఆయన ఇక్కడ ఒకటి పెట్టుండి ఇల్లు చుట్టూ పెట్టుండి అని చెప్పింది వాళ్ళకు. ఆయన సరే అమ్మ అంటే వాళ్ళు చెప్పారు నా ముంగల్ని. అంటే ఇంక కేవలం పొలం కోసం మాత్రమే చంపిండు. పొలం కొరకే. ఏం చేయాలి మేము? ఏం చేయాలి? అది సంపాదించింది కాదు మేము తల్లిదండ్రులు సంపాదించినాం నాయన. అప్పుడు గుద్దిందని చెప్పినావు కదా పెద్దమ్మ. గుద్దితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మన పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఈయనను పిలిచి ఏమన్నా మాట్లాడిచ్చిండ్రా? లొల్లి పెడుతున్నారు వాళ్ళు. ఓ సప్న అంటే లప్ప కొడుతున్నారు.
ఎట్టెట్నో చేసిండ్రు ఇక. ఇట్లా నన్ను సంపనిక చూస్తున్నాడు సార్ అని పోలీసులు కంప్లీట్ చేసింది కదా, పోలీసులు పిలిపించి మాట్లాడినరా రాజును? దొరకలే బాడక ఎక్కడ తెగపోయిండో దొరకలేడు. ఏం చేయాలి మేము? పెద్దమ్మని ఎక్కువ మనం మాట్లాడేయద్దు, బాధలో ఉంది. నిన్న నుంచి ఏడుస్తూనే ఉంది పాపం. ఎక్కువ ఎక్కువ మాట్లాడేది తెలుసు. ఈ కేవలం ఇన్ఫర్మేషన్ గురించి, కేవలం ప్రధానంగా పొలం కోసమే. ఎగ్జాక్ట్లీ ఆడపిల్లకు ఇస్తావా, ఆడపిల్లకి ఇస్తావా పొలము, ఎట్లు ఇస్తావు నువ్వు అనేది ప్రధానంగా అంశం అయితే అదే. ఆమెనేమో బిడ్డకి చేద్దామనే కోణంలో ఆమె ఉన్నట్టున్నది. కాకపోతే ఎట్లా ఇస్తావు నువ్వు, బిడ్డకి ఇవ్వద్దు కదా అనేది, ఆ 4 ఎకరాలు కూడా నా పేరు మీదనే కావాలనేది ప్రధానంగా అంశం తెలుస్తుంది. అంటే వాస్తవంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భూముల రేట్లు కూడా అట్లుంటాయి. అంటే రేట్ల విషయమే అంటలేను, ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసు ఉంటుంది కానీ ఇవ్వలేకపోయిండు. ఒకసారి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మనం వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ స్వప్న ఎట్లా ఉండేదమ్మ? మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది దగ్గర. మంచిది స్వప్న. నిన్న ఎన్ని గంటలకు తెలిసిందమ్మా ఇట్లా జరిగిందని మీకు పొలం కాడ? నేను లేకున్నా సార్, మా బిడ్డ దగ్గర ఉన్న 9 గంటలకు జరగచ్చు కానీ 10 గంటలకు గుర్తయింది మాకు. నిన్న ఉదయం 10 గంటలకు 10 గంటలకు గుర్తయింది. ఆడికి మా బిడ్డ దగ్గర ఉన్న నేను ఇష్టాలకల్లా భాస్కర్ హాస్పిటల్కి శివాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ రాజు ఎప్పుడన్నా ఎట్లుండేటోడమ్మా? మంచిగా ఉండేటోడా? ఆ పిల్ల తెలివి వచ్చిన సంది మంచిగా ఉండలేదు స్వప్నతోటి. ఆ పిల్లగాడు ఓకే తెలివి వచ్చినాక భూమి అమ్ముతున్నావు అన్న అమ్మకు, ఆ నాయన పేర్లే పెట్టలే, భూమి అమ్ముతున్నావు అమ్మకు అన్నాడు కానీ అమ్ముకుంటూ వస్తూనే ఉండు. ఇప్పుడు నీ దగ్గర నేను ఇప్పటికి ఎంత అమ్మిండు? ఇప్పటికి 20 ఎకరాల భూమి ఉంటే ఇక 7 ఎకరాలే ఉన్నది. ఇక అంతా ముడిపోయి అంటే ఈయన అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ స్వప్న వద్దని చెప్పింది. ఇది కూడా అమ్మేస్తాడని అడ్డుగాలేసింది ఆ పిల్ల. ఇప్పుడు ఈ 4 ఎకరాలు 7 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఆయనకు 6 ఎకరాలు ఇచ్చింది. స్వప్న 3 ఎకరాలు ఆమె పేరు మీద చేసుకున్నది. వాళ్ళ అమ్మల పేరు మీద ఉంటే ఆ పేరు మీద చేసుకున్నది. అయితే అందులోకి కూడా మళ్ళీ ఎకరన్నర ఇస్తాను స్వప్న. వాళ్ళ అక్కకు ఆమె కలిసి 2 ఎకరాలు అన్నారు. అంటే ఇప్పుడు ఈ రాజు ఎవరికి వద్దు పొలం నాకే కావాలి, గంతే గంతే నాకే కావాలి. ఈ పోటీ చంపేసి ఇక నాకే అవుతుంది భూమి అని చూసిండు గంతే. మరి తల్లి దగ్గరనే ఉంది, తల్లిని చంపలేదు. నిన్న తల్లిని చంపలేదు. ఇంత ముందు కూడా 2 సార్లు ఏదో ట్రాక్టర్ గుద్ది జేసీబీ గుద్దింది 15 రోజుల నాడు. ముడిమాల గేట్ కాడ కారుతోటి గుద్దిపోయింది. కానీ ఈడే ఇక మాకు ఇప్పుడు అనుమానం అయితే ఆయనతోటి వస్తుంది. పగ ఎవరులేరు ఆ పిల్ల కూల్లా, ఎవరితోటి మంచిగా ఉంటుండే ఆ పిల్ల. సొంత అన్ననే. చిన్నది స్వప్న, అందరికన్నా చిన్న 4, 2 కొడుకులు 2 బిడ్డలు. ఈ పిల్ల ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా మంచిగా కష్టపడ్డది. ఆ పిల్ల కష్టపడి ఇప్పుడు సుఖపడే టైంలో దాటుకుంది ఆ పిల్ల. ఆ జాబ్ చేసుకుంటా కూడా ఆ పిల్ల వ్యవసాయం చేయించింది, ఒడ్లు వండించింది, పత్తి వండించింది, మొన్న ఒడ్లు అమ్మింది, బియ్యం పట్టించుకొచ్చింది, అన్ని చేపించింది. మంచిని పెట్టి ముసలాళ్ళని నడుపుతున్నది. మళ్ళీ ఇద్దరు ఉంటారు. ఇంకో ముసలామె పెద్ద ఆమె పిల్లలు కాకుంటే మళ్ళీ ఆమె చెల్లెల్ని తెచ్చి చేసుకుంది ఆమె భర్తకు. చిన్న ఆమె కుట్టిర్రు. ఇద్దరు అక్కలు చెల్లెళ్ళు. చిన్న ఆమె సంతానం ఈమె 4గురికి. పెద్ద ఆమె కాలే. వెంకటమ్మ పిల్ల స్వప్న. ఇద్దరు 4 వెంకటమ్మ పిల్లలే. పెద్ద ఆమె కాలేరు కానీ వెంకటమ్మ మల్లమ్మ, పెద్ద ఆమె పేరు మల్లమ్మ. ఇద్దరు ఒక తల్లి పిల్లలే. వెంకటమ్మని చేసుకున్నది. వెంకటమ్మకి 2 కొడుకులు 2 బిడ్డలు. ఓ పెద్ద పిల్లగాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయి 20 ఏళ్ళ. ఇప్పుడు స్వప్న 2 అన్నలు ఫస్ట్, తర్వాత సరస్వతి స్వప్న. అంతే. తెలిసినాకనే పెట్టుకుంది ఆ పిల్ల. ఇట్లా అయినాకనే సీసీ కెమెరాలు పెట్టుకున్నది. అంటే నిన్న చాలా పక్కడు బంధుతో చేసిండు ఆ పని. ఇప్పుడు చేను కాడ ఉన్నది చేసింది ఒక్కటి ఉన్నదని ఎవరికి తెలుసు? ఎవరు మనం చెప్తేనే తెలుస్తుంది ఆ పిల్లకు. చేను కాడ రాసు ఇట్లా చేను కాడ ఉన్నారు, 2 ఉన్నారు, ఎవ్వరు లేరు. సర్వైవ్ చేస్తున్నారంట. సర్వైవ్ చేసేవాడు కూడా దగ్గర ఉన్నాడంట. దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పిల్ల సామాన్యంగా ఎక్కడన్నా వాడిపోతుండేమన్నా ఆ రోడ్డు మీద నిలబడి దామ్మ ఇంటికి పోదామని తల్లిని పిలుస్తుందంట. ఆమెకు జర నొప్పులు కదా వెంకటమ్మకు. అయితే ఆమె మెల్లగా నడుచుకుంటూ వస్తుందంట. సప్న రోడ్డు మీద నిలబడ్డదంట. బ్రిడ్జి కాడ కారు వచ్చి గుద్దగానే సప్న ఎగిరి పడ్డదంట. గుద్దిందంట. మరి గుద్దినందుకు వాళ్ళ చేతిలో చిక్కింది ఆ పిల్ల, లేకుంటే ఎక్కడైనా పారిపోతుంది. ఆ కాళ్ళకేంది కింద పడ్డప్పుడే శాఖలతో గుద్దుతూనే ఉన్నారంట. కింద పడ్డప్పుడే గుంజుకపోయారంట. ముండళ్ళకి కింది గుంజుకపోయారంట. ఓడకలకు గుంజుకపోయి ఆడ కోసేసారంట శాఖతో. తల్లి అంటుంది. గంతి మంచిదే స్వప్న, చాలా మంచిది. మంచి పిల్ల, మంచిది. ఎవ్వరికి ఏం పగలేదు ఆ పిల్ల. అంత మంచిగా చేసింది. వాళ్ళ తండ్రి మా మామ అన్నల తమ్ములు, ఒక్క తల్లి పిల్లలు. ఆమె పెద్దమ్మ కోడన్లకు మేము
అదే తల్లి కూడా చెప్తుంది 7 పెళ్లి చేసుకుందామని ఈ అనుకుంటున్నాను. నెలలో చేసుకుందాం అనుకుంది, ఎకరా భూమి అమ్మి ఈ నెలలో చేసుకుంటా అంటే అన్నది పెళ్లి. చేసుకో సప్న అంటే ఈ ముసలోళ్ళని ఎవరు చూస్తారు వద్దు అంటే అన్నది. అయితే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే టైం కోసం చూస్తున్నారు అంతేనా? టైం టైం దొరికి టైం టైం ఏడ దొరుకుతుంది అని సీసీ కెమెరాలు లేని దగ్గర చూసిండ్రు ఆ పిల్లను. మునిమాల గేట్ కాడ సీసీ కెమెరా లేదు, ఆడ గుద్దిండ్రు. అప్పుడు డక్కింది, బండి ఖరాబ్ అయిపోయింది కానీ పిల్ల డక్కింది కానీ నెలలు లేవలే మీదికి. నెలలు లేవలే మొత్తం. కారు గుద్దిపోయింది బండి మీద పోతుంటే, ఆ పనికి ఆడికే పోతుంది కోటికే. నెలలు లేవలే పిల్ల, చెక్కపోయింది, చెట్లు మొత్తం పోయిండే. ఇక అట్టిట్లా మంచిగా అయింది, మీదికి లేచింది. మీదికి లేచినాక మళ్ళీ 15 రోజులకు ఈడ మనకి ఎదురుపల్ల గేటుకు గిడ పావులున్న చూడు, పవన్ కాడ జేసీపుతో గుద్ది గంతే. అసలే రాడా ఊరికి? రాడు, సామాన్యంగా రాడు. ఏదన్నా అయితే ఏమన్నా అయితే ఎవరని చెప్తే వస్తాడు, అంతే రాడు. నువ్వు వల్కరించే ప్రయత్నం చేసినావా? ఇంతకుముందు ఒకసారి కొడితే నేను అడ్డం పోయినుంటి, అప్పటి నుంచి నాతోటి పలకరియడాడు. ఆయనకి ఇప్పుడు మాకు పగ, పలకరియడాడు. నేను సప్లన్ కొడుతుంటే అడ్డం పోయినాం, నేను మా బావ కొడుకు. అడ్డం పోతే ఏమంటున్నాడు, ఎందుకు కొడతావు, ముసలు చచ్చిపోతే నీకైతుంది, ఆడవిళ్ళని కొట్టవద్దు, రాదు చచ్చిపోతుంది అంటే మీ భూమి ఇస్తారా మాకంటే, మా భూమి మీకెందుకు ఇస్తాం, మాకున్నదే 2 ఎకరాలు, మీకు 20 ఎకరాలు ఉన్నది, మేము ఇయ్యమన్నాం. ఇక అప్పటి నుంచి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి చెప్పినాం. పోలీసు వాళ్ళకి ఇట్లా చెప్పిందంటే నా కొడుకు ఫోన్ చేసి చెప్పిండు. కాదమ్మా, ఇప్పుడు ఆమె స్వప్నను 2 సార్లు, ఒకసారి జేసీబీ ఒకసారి కారు గుద్దింది కదా, అవును. అప్పుడే పోలీసు వాళ్ళు గట్టి ఏమన్నా తీసుకుని ఉంటే వాళ్ళు లేకనే గిది అయింది కథ, వాళ్ళు గట్టిగా లేకనే గిట్ల అయింది సప్న. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఎందుకు ఏమన్నా ఏంది పరిస్థితి మరి? చెప్పలేము ఇక మనకి వాళ్ళ లోపల ఏమున్నదో. ఆ పిల్ల ఇప్పుడు 15 రోజులు సండే అయితే అక్కడనే తిరుగుతున్నది, కోర్టు కేసు అక్కడే తిరుగుతుంది. కానీ 15 రోజులు సండే పిల్ల దగ్గరికి రాలేము. నేను జర ఒక వకీలు ఆమెకే లేదు, ఒక రోజు ఉంటే 2 రోజులు అక్కడ ఉంటున్నది. ఎక్కడ ఉంటున్నావు సప్న అంటే ఇక్కడ దోలాడుతున్నది, దోలాడుతున్నా. ఎవడు గుద్దిపోయిండో, జేసీబీతో గుద్దినోడిని దోలాడుతున్నా అంటే అన్నది. స్వప్న ధైర్యవంతురాలేనా? ఇరికిదే కాదు, చాలా ధైర్యం ఉంటే సంపుతాడు సప్న అంటే చంపుతాడేమొద్దే. నా ఏంట ఆయన వస్తాడు కదా, చచ్చిపోతే చంపుతాడు అంటే సత్యం సాగిస్తావమ్మా, బతికి సాగించన్నాం మేము. నేను చావద్దునే, చెప్తే చచ్చిపోతే చెప్పలేను, నేనైతే ధైర్యం చాలా ఉండే ఆ పిల్లకు, ధైర్యం చాలా ఉండే. తండ్రి ఎప్పుడు చనిపోయిండమ్మా? తండ్రి చచ్చిపోయి బాగానే ఎన్నేళ్ళు అవుతుండో తినదా, చచ్చిపోయింది బీమారు లేకుండే. వీళ్ళు భూమి గుండె కాదు, కొడుకు భూమి అమ్మి ఉండాలి, సంపాదించిన భూమి. తండ్రి ఉన్నాగానే భూమి అమ్మిండు. తండ్రి ఉన్నప్పుడే అమ్మినాకనే గుండె వాళ్ళకి అందులోనే ఇక ఆయన లేవలే మీదికి, ఇక అందులోనే గుండె వాళ్ళు లోపల పికట్ చేసి చచ్చిపోయాడు, అంతే. తండ్రి గట్టిగా ఉండే, తండ్రి కూడా ఏం బీమారలేదు బొమారలేదు. ఈ ముసలు కూడా గట్టిగా ఉన్నారు, వీళ్ళు కూడా దగ్గర నెలనాడు వీళ్ళు చచ్చిపోదురు. సప్ననే మీదికి లేపింది, దాకా చూపించి చచ్చిపోయేటోళ్ళే. ఏదమ్మా మీది, ఏమైతారమ్మా మీరు స్వప్నకు? ఎట్లుండే అమ్మా స్వప్న? మంచిగా ఉండే? మంచిగానే ఉండే, మంచిగానే ఉంటుండే. ఈ సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంది. పొలంకాడికి అంటే ఇది అంతా ప్లాన్ ప్రకారం జరిగిందా? ఏమో చిన్న, మాకైతే తెలియదు అవన్నీ. మనం చూస్తామా? కేవలం పొలం కోసమే కదా, భూమి కోసమే కొట్లాట, అంతే ఇక అంతే. ఎప్పుడైనా వచ్చేటోడా రాజు? మేము ఏం రాకుండే, వచ్చినప్పుడు నీవు వల్కరిస్తే నీవు ఆయన వల్కరిస్తే మాట్లాడుతుండే, అందరితో మాట్లాడతారు, అందరితో మంచిగానే ఉంటారు. కానీ వాళ్ళు మందిని ఎవరినేమనుకురు, వాళ్ళే కొట్లాడుకుందరు, అంతే. ఏమో పెద్ద మంచి ఇదే రావే. ఎవరైనా కానీ ఇంతకుముందు చూసినావా స్వప్న ఊర్లో? చూసినా, మా చేను ఆలోచన ఎట్లుండేది ఆమె? మాకు చెల్లి కావాలి, మంచిగా ఉండేది. ఏమన్నా ఏం పని చేస్తున్నాడు, ఈ చేను పెట్టినా మా చేను పెట్టినా వ్యవసాయం చేపించేది, మాట్లాడేది, ఎవరితో దుష్మని లేకునేది. రాజు ఎట్లుంటుండే ఎప్పుడన్నా వచ్చినప్పుడు? రాజు మా దగ్గర రాకపోయేది, ఎప్పుడో నీది ఇదే ఊరు కాబట్టి చిన్నప్పటి నుంచి రాజు మనస్తత్వం ఎట్లుండేది? అంత బేకారే ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బేకారే ఉన్నాడు. అంటే ఎట్లా బేకార్ అంటే? ఈ భూములు అమ్ముకోము, తండ్రిని కొట్టుకోము, తల్లిని కొట్టుకోము, చెల్లిని ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏది అయినా పెరిగిన కొద్దిగా వాళ్ళ మీద రెచ్చయిపోయింది, అంతే. అంతేనా? ఓకే. ఇక్కడ మరో పెద్ద మనిషి ఉన్నాడు. ఎట్లుండే నేను చిన్నప్పటి నుంచి రాజు మనస్తత్వం? బాగానే ఉంటాడు. మొన్న 2-3 ఏళ్ళు అయితే కొట్టాయి, అంతే. ఎందుకు ఇట్లా మరి 2-3 ఏళ్ళ నుంచి? భూమి కోసం, అంతే, ఇంకేం లేదు. అంటే భూమి నాకు కావాలి, మొత్తం కావాలనేది? మొత్తం కాదు, నువ్వు ఇంత తీసుకో, నాకు ఇంత, వాళ్ళ పేరు ఇంత, 3 రకాలు, 3 ఇంతలు అట్లా.
ఊరికి రాడా అసలు? వస్తాడు వస్తాడు ఇంటికోడు ఆడ ఉంటాడు వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ బంధువుల ఇంట్లో పాలలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ, ఓకే. అంతే ఇంత ముందుకే 2 సార్లు అటెంప్ట్ చేసినట్ట కదా సంపానికి, ఒకసారి కారు జేసీబీ. అవు తల్లే చెప్తుంది. మొన్నే అదో 15 రోజుల ముందు అంటుంది. అంతే. ఆ సైకిల్ మోటార్ కూడా మంచిగా చేయించుకోపోయారు, షోరూమ్ వాళ్ళు చేయించుకొచ్చారు. ఏంది మరి ఇట్లా భూమి కోసం సొంత చెల్లెల్ని, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు ఇట్లా చంపడం ఏంది ఇట్లా? కాదు సార్, భూమి ఇవ్వాలి ఆయనకు, అదే రిస్క్ అయిపోయింది నాకు. భూమి కోసమే అంతే. భూమే ఏ పంచాయతీ లేదు ఇక. ఇది ప్రధానంగా స్థానికులతో ఇంకా మాట్లాడిద్దాం ఉన్నారు. కేవలం భూమి కోసమేనంట. అంటే తండ్రి ఉన్నప్పటి నుంచే భూమి అమ్ముతూ ఉన్నాడంట. అది గుండె బలి చనిపోయిందని వాళ్ళ బంధువు చెప్తుంది స్వయంగా. తండ్రి ఉన్నప్పుడే, బతుకున్నప్పుడే భూమి అమ్ముతున్నాడంట. ఇక్కడ ఉన్నారు పెద్దమ్మలు కూడా, మాట్లాడదాం వాళ్ళతో. కొంచెం జరగా మాకు ఇక్కడ చూస్తే. ఫోన్ చేశారు. ఎట్లుండే మా స్వప్న? ఎట్లుంటుండే మీ దగ్గర? మా పిల్లల సరిగా మా పిల్ల కన్నా ముందే పుట్టింది. ఆ పిల్ల పెద్దదేనా? మంచి పిల్లని, ఒక్క మాట ఎవరితో అన్నది. ఏంది మరి నిన్న పొలం కాడ అన్ననే చంపించిండంట కదా? మనమైతే ఇంకా వచ్చి చెప్పినాక నాకు కాలు నొప్పి అయినా ఇంటనే ఉన్నా చెప్పిరాడ. తల్లితోటే ఉంటుండే కదా? తలతోనే ఉంటుంది. వాళ్ళు చాలా వండిరు మొన్న. అంతే కూడా రోజుకు 4,000 పైసలు ఖర్చు పెట్టి బాగా చేసింది ఆ పిల్లలు. తల్లి నిన్నటి దాకా గేట్ బాగా చేసుకున్నది. అట్లనా? సంసారం అంతా సగపెట్టుకుంటున్నా పిల్ల. ఈ పంచాయతీ భూమి పంచాయతీ ఎప్పటి నుంచి ఉంది అన్నకు చెల్లెలకి? చాలా రోజులు సంది, మన దగ్గరికి వస్తా. 2-3 రోజులు సంది అన్నారు. 2-3 ఏళ్ళ 2-3 ఏళ్ళ సంది ఉన్నదని అలా కూడా చెప్పింది మాకు. ఈ ఫోన్ మాకు ఉన్నాయి కాబట్టి ఆ పెద్ద ఫోన్లో చూపిస్తే అవి అన్నీ వింటున్నాం మేము. అదే ఇంత ముందుకే 2 సార్లు సంపనిగా చూసిండ్రా? రోడ్డు మీద అయిందంట, రోడ్డు మీద అయింది. ఇప్పుడు నీది ఇదే ఊరు కదమ్మా? చిన్నప్పటి నుంచి ఆ రాజు అనే వ్యక్తి ఎట్లుంటుండే మనస్తత్వం? వాడు కచ్చపొడి ఉండే వాడు. నా చెల్లెలు నా సన్న చిక్కిందని నాకు ఎంత బాధ అనిపిస్తుంది తమ బిడ్డ. అంటే మరి ఎట్లా అనిపిస్తుంది? దోస్తులు ఉండాలంటే నా ఇంగ్లీష్ అనేది చిక్కింది నా చెల్లెలని ఎంత కనికరం లేదు నీకు? నీ తల్లి బతుకులు ఏం కావాలి ఇప్పుడు? నీ తల్లిదండ్రుల బతుకులు ఏం కావాలి? నీవు దూరపు ఆమెవే నువ్వు ఏడుస్తున్నావు, ఆయనకి ఎట్లా వచ్చింది మరి? అంటే వాళ్ళు భూమి పంచుకుంటప్పుడు సంది వాళ్ళ కుట్ర లోపల అయితే మనం తెలియదు బిడ్డ. తర్వాత అంతా కూడా చదివింది. పిల్ల పెద్దగా అయినాక అవన్నీ అంటుంటే ఆమె దాని చదువుకున్నప్పుడు లాయర్ పని చేసి ఆడ దెబ్బలు తాకి 7 దెబ్బలు తాకి 4వసారికి ఇప్పటికి 3వసారికి. అంటే ఇప్పుడు భూమి మొత్తం నాకే కావాలనేదా ఆయనది ఆలోచన? 2 ఎకరాల పొలం మీ పేరు మీద ఉంచుకుంది అనమాట. ఆ 2 ఎకరాల పొలం తనది అమ్మి పెళ్లి చేసుకుంటా అన్నదంట పిల్ల. చేసుకుంటా అంటే ఆమె చేసుకుంటట్టున్నది, నేనే చేసుకోవాలి ముందా అని చేసుకుంటాడు. నాకు చేయాలి, కొలత చేపియాలి, ముందే చేసుకోవాలని చేసినాడు. అంటే ఆ 2 ఎకరాలు కూడా నాకే కావాలి? నాకు కావాలి, కొలత చేసుకోవాలి. ఇక్కడ మరి పెద్దమ్మ ఇదే ఊరా నీది? నాది ఇదే ఊరు. స్వప్న ఎట్లా ఉంటుండే మమ్మీ? మంచిది ఉండి ఈ ఊరికైతే మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడుతుంది. మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఊరు కదా, రాజు ఎట్లుంటుండే అంటే చిన్నప్పటి నుంచి? ఆయన రాజు చిన్నప్పుడు ఎట్లున్నాడు కానీ ఈ నడమ అయితే చాలా కచ్చిపోకూడు, మంచోడు కాదు. నిన్న ఎప్పుడు తెలిసిందమ్మా నీకు ఇట్లా జరిగింది అనేది? మాకు 10 గంటలకు తెలిసింది. 10 గంటలకు తెలిసింది. 10 గంటలకు మేము పోలేము నాయన. ఫోన్లలో చూపించి ఫోన్లలోనే చూసి ముందుకే 2 సార్లు సంపదాన్ని ప్లాన్ ఓసారి కారు గుద్దింది, ఆ అండ్ల బస్ అంచిపోయింది. ఓసారి లోజర్ బండి మా గేట్కి అండ్ల బస్ అంచింది. ఈ 3వ దాంట్లో చంపేసాం. ఇంటికి సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నది, పొలం కాడ కూడా పెట్టుకున్నదంట కదా? పొలం కాడ అక్కడ కిందికి లేదంట, ఇక్కడ ఉందంట. కానీ కిందికి అక్కడ ఓడికెలాకుంది, ఆ ఓడికెలాక కనిపించదంట. ఇంకా తెలియదు. ఇంకా కేవలం పొలం కోసమేనా? పొలం కోసమే, పొలం కోసం. ఏం బాధ లేకుండా అభిలకు వాళ్ళ అమ్మలను మంచిగా చూసుకున్నది. ఇప్పటిదాకా లాయర్ కోలు వచ్చింది. బాగలేదు. నిన్న మొన్నటి దాకా ఆమెకి ఆమె తల్లులోకి ఎట్టేది అయితే ఆమెనే నడుపుతుంది తల్లులను ఇద్దరిని. ఇంకా ఆయన అయితే ఏం చూడడు. ఇవి ఇప్పటిదాకా అయితే ఆ తల్లులను ఆమెనే చూసుకుంది. ఇంక ఇప్పుడు ఎట్లన్నా కానీ ఇప్పటిదాకా అయితే ఆ తల్లులను ఆమెనే నడిపింది. అమ్మ నీది కూడా ఇదే ఊరా? నీదమ్మా? ఎక్కడన్నా ఉండని ఇదే ఊరు కదా? ఇదే ఊరు. స్వప్న పలకరించేదా మంచిగా? పలకరించేది మంచిదే పొల్ల అట్లాంటిది ఇట్లాంటిది కాదు. రాజు ఎట్లా అంటాడు?
రాజు భయ్య రాజు చాలా చెప్తే గానీ వద్దు. ఒక ఇల్లు నాశనం చేసిండు ఆయన. ఎట్లా? ఒక అమ్మాయి ఏదో చేసి ఇప్పుడు నిన్ను చంపించింది అనుకో. నిన్ను చంపించి ఇక వెళ్ళిండులోకి వెళ్ళి చంపించి కూడా ఆడ ఏం చేయలేడు కూడా. ఈడ పిల్లని ఏం చేయనీయలేదు మొగనికి. కనుక్కున్న తండ్రి చేసిండు. అప్పటి నుంచి దాన్ని పెట్టుకొని అక్కడనే కూడా పడకవు. ఇప్పుడు రాజు పెళ్లి ఎప్పుడు జరిగిందమ్మా? ఎన్నేళ్ల క్రితం జరిగింది? నేను ఆయన బిడ్డ తెలియదు మాకు. ఎంతమంది పిల్లలు? ఓకేలే కానీ ఎక్కడ జరిగింది పెళ్లి? ఈడ జరిగిందా? ఏడ జరిగింది? ఊర్లోనే ఏ జరిగింది? ఊళ్ళోనే జరిగింది. ఈడ ఇంటి ముందరనే? ఇంటి మగ వాళ్ళ అమ్మగారు చేస్తారు కదా. ఓకే ఓకే. ఈయనేమో డిన్నర్ అయితే. ఇప్పుడు నువ్వు చూస్తే నీ ఏజ్ పెద్దమ్మవే, చాలా పెద్దమ్మవే. ఈ రాజు అనే వ్యక్తి కొంచెం యుక్త వయసు, అంటే వయసు చిన్నప్పటి నుంచి ఎట్లుంటుండే? ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటుండే, చిన్నప్పటి నుంచి మంచిగా ఉంటుండే. ఈ నడుమ మధ్యాహ్న ఇల్లు గిన్నె ఉన్నాయి. పెరుగుతరంగా ఆయన మైండ్ జరుపుకున్నాడు. ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళ బంధువులు మాట్లాడుతూ, తండ్రి ఉన్నప్పుడే భూమి అమ్మనికే చూసిండని అంటున్నారు. అమ్మిండంట కదా? అమ్మిండు భూమి, అమ్మిండు 2 రోజులతో అమ్మిండు. దాని వల్లనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనేది అంటున్నారు తండ్రి. అవు ఆయన నేను సంపాదిస్తే కదా, నేను ఉండగానే నా ముంగల్ని అమ్మే కదా అన్నట్టు ఆయన గుండె వాళ్ళకి చనిపోయాడు. వాళ్ళు అమ్ముకొని బతుకుతుండే ఆయన. అట్లుండే ఆయన మంచోడు ఉండే. తండ్రి మంచోడు ఉండే. మళ్ళా బిడ్డలు కూడా మంచోళ్ళే, వాళ్ళ అమ్మలు కూడా మంచోళ్ళే. కానీ ఈడే కలుతున్నాడు. వాళ్ళ అన్న మంచోడు ఉండి ఇంకా ఆయనకు ఆచంట ఆయన చచ్చిపోయాడు. పెద్ద ఆయన చచ్చిపోయాడు. ఇటు చిన్నవాడు చిత్రుడు. పెద్ద ఆయనకు పిల్లలు ఉన్నారా? పెళ్లి కాకముందు చచ్చిపోయాడు ఆయన. పెళ్లి కాకముందుకే చచ్చిపోయాడు? పెళ్లి కాకముందు ఆచంట అయింది, చనిపోయాడు. ఆ పిల్లగాడు మంచోడు ఉండే. అయితే 2 సార్లు తప్పించుకున్నది. ఒకసారి జేసీబీ కార్ నుంచి, కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోయింది. బండి మీదకి వెళ్ళి, తల్లి బండి మీదకి వెళ్ళి పెద్దమ్మ నువ్వు ఈయన ఉండు గీడ దాకా దొరకపోయి తీసుకొస్తాం మళ్ళీ సప్న అని చెప్పి తల్లికి చెప్పి పిల్లని తీసుకుపోయారంట. నిన్న తీసుకుపోయి గర చేశారంట. అట్లా తల్లికి తెలియదు అన్నట్టు. తల్లిని చంపుతామంట అంటే ఈ చంపేటోళ్ళు స్వప్నాన్ని బండి మీదకి వెళ్ళి తీసుకుని అడికి పోయారు కదా నిన్న పొలం కాడికి. పోతుంటే తల్లి బిడ్డలు ఇద్దరు పోయారు కదా, తల్లి పిల్ల. తల్లి పిల్ల ఓటాకల వీళ్ళు కాపెట్టుకుంటుండే అంటున్నారు ఎన్నో. వీళ్ళకి తెలియదు అన్నట్టు. కాకపోతే ఏమైందంటే పెద్ద అడ్డం వచ్చి పెద్దమ్మ నువ్వు ఈయనే ఉండు, సప్నం తీసుకుపోయి మళ్ళా తీసుకొస్తాం మేము అని చెప్పి తల్లికి చెప్పారంట. చెప్పి ఆ పొలం తీసుకుపోయారంట. అక్కడ ఇట్లా పోయి ఇట్లా మాలితే ఓడుకుందాడ ఆవుల. అక్కడ తీసుకుపోయి ఇట్లా నూకిరంట. నూకితే కింద పడదంట. మళ్ళా లేచిందంట. మళ్ళా నూకితే మళ్ళా లేచిందంట. మళ్ళీ లేచాక మళ్ళీ లేచిన ఒక కాటే తీసుకొని నిన్న బుధవారం నిన్న 11 గంటలకల్లా అయిపోయింది. 9 గంటలకల్లా అయిపోయింది. అంటే పొలం ఏం చేయనికి పోయింది పెద్దమ్మ? దున్నియనికి పోయిందా ఏంది? పొలము కొలతకు వచ్చిరంట. నిన్న 60-70 మంది కొలతకు వచ్చిరని మా పొలం కూడా కొలుస్తారేమన్నట్టు తల్లిని తోలుకొని పోయిందంట. కొలత అంటే మా దాంట్లోకి వెళ్ళి ఇట్లా అంచబందు పండు ఉంటాయి అవి అద్దు బందులు ఏదాకా మా దాంట్లోకి వస్తుందా మా దాంట్లోకి వెళ్ళి అవతలకి పోతుందా చూసుకుందామని పోయింది అన్న. ఏం పొలం కూడా చేపిస్తుండే పొల. అక్కడ వకీల్ పని చేసుకుంటా ఇక్కడ పొలం కూడా చేపిస్తుండే. అమ్మ నాయన లేడు కానీ 2 అమ్మలా చూస్తుండే, అక్కని చూస్తుండే. ఇట్లా అన్ని చూసుకుంటుండే. పిల్ల మంచిది ఉండే. ఇప్పుడు రాజుకు అక్క ఉంది కదా, అక్క రాజుతోటి ఎట్లుంటది? అక్క ఈడ ఇంటికి ఇచ్చిన ఆ పొలం రాకపోవు. కలుసుకుంటారా రాజు వాళ్ళ పెద్ద అక్క? ఎప్పుడైనా మాట్లాడుకుంటారా మంచిగా? మనం వీళ్ళ దగ్గర వీళ్ళకి తెలుసు. మా ఇల్లు దూరం ఉంటుంది. ఓకే 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 పెద్దమ్మా. ఇది కేతిరెడ్డిపల్లి గ్రామం. వీళ్ళంతా స్థానికులే. ఇక్కడ కూర్చొని పెద్దమ్మలు చెప్తా ఉన్నారు. స్వప్న చాలా మంచిది. స్వప్న గోడ కాంపౌండ్ కూడా బోర్డు చూడొచ్చు. జి స్వప్న కుమారి MBA LLB అడ్వకేట్. ఆ బోర్డు కూడా పెట్టుకున్నది ఆమె. మీరు బోర్డు విజువల్లో చూడండి. ఆ బోర్డు ఉంది. ఫోన్ నెంబర్ కూడా ఉంది, మొబైల్ నెంబరు. చూద్దాం ఇంకా వీళ్ళు ఉన్నారు స్థానికులు.
ఇక్కడ స్వప్న సొంత అక్క ఉంది. ఒక రెండు నిమిషాలు 2 మాటలు మాట్లాడిద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు సరస్వతి సార్. ఆ, ఇప్పుడు స్వప్నకు సంబంధించి ఈ ఇష్యూ జరిగింది కదమ్మా, ఏంది గతంలో నుంచి జరుగుతూనే ఉందా ఇట్లా కొట్లాటలు అన్నకు చెల్లెలు? అమ్మ పేరు మీదకి వెళ్ళి భూమి చేసుకున్నప్పటి నుంచి లొల్లిలు అవుతుంది అంతే. భూమి గురించే, ల్యాండ్ గురించే లొల్లి ఇప్పుడు అంతే. స్వప్న పేరు మీద ఎంత ఉందమ్మా? నీవు సొంత అక్క 4 ఎకరాలు ఉంటుంది సార్. 4, 3 ఉంటుంది కరెక్ట్ తెలియదు. మీ తల్లి పేరు మీద ఎంత ఉంది? అమ్మ పేరు మీదకి వెళ్ళి స్వప్న పేరు మీద చేపించుకుంది సార్ అంతే. ఇప్పుడు స్వప్న పేరు మీద ఉన్న ల్యాండ్ అంతా ఆయనకు కావాలనేది. అంతే సార్ అంతే. దాని గురించి అంత గొడవ ఇష్యూ అంతా. ఇప్పుడు గతంలో కూడా స్వప్నం 2 సార్లు మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు అనేది వినిపిస్తా ఉంది, చెప్తున్నారు. నేను అంతే సార్. నేను అన్నప్పుడు విన్నా. నేను కూడా ఒక్కసారి చెవులలో, ఏం చెప్పుకున్నది మీ దగ్గర? నా దగ్గర చెవులకు వస్తే అయితే ఒక్కోసారి హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చిందా సార్, ఇట్లా ఏడ్చింది సార్, చూసి ఏడ్చింది అంతే, ఏం చెప్పలేదు. ఆడ రోజు బస్ ప్రమాదం జరిగింది సార్. అవును, అక్కడ అందరు ఉన్నారు. ఏం మాట్లాడి వెళ్ళారు ఆమె తోటి, వెళ్ళిపోమని చెప్పేసి నేను చూసేసి ఏడ్చి వెళ్ళిపోయినా సార్ అంతే. ఇక ఇప్పుడు మీ తమ్ముడు అన్న అవుతాడు ఆయనకు, మీ అన్నకు రాజుకు చెప్పినావా ఎందుకు ఇట్లా ఇబ్బంది? ఏం చెప్పలేను సార్. నేను మాటలే బంద్ సార్. మాకు 6 సంవత్సరాల నుంచి మాటలు బంద్. ఇట్లా ఎందుకు చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావు అని ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా? లేదు సార్. ఆయన మా దగ్గరికి రాలేడు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేము. మాటలు లేవు. మాటలే లేవు. మా చెల్లెకు, ఆయనకు, నాకు మాటలు. చెల్లెళ్ళని మంచిగా ఉంటున్నాం, అన్నతోటి మాటలు బంద్ చేసినాం సార్ మేము. అంటే ఈ అంశానికి సంబంధించి ఇట్లా సతాయిస్తున్నాడు భూమి అంశం అని మీతోటి చెప్పేదా? ఇప్పుడు పోయిన గురువారం ఈ రోజు చెవలలో కోట్ల కలిసింది సార్ నాకు. నేను అమ్మ వాళ్ళ భూమి మీద కేసు అమ్ముకున్న దాని మీద చెవుల కోట్ల కలిసింది. మాట్లాడినాం కానీ భూమి గురించి ఏమనలేదు సార్, ఏం చెప్పలేదు. ఇప్పుడు నిన్న జరిగింది కదా 8-9 గంటలకు, అప్పుడు మీరు మీ అత్తగారు అక్కడే ఉన్నా సార్. నేను ఆ విలేజ్ లోనే ఉన్నా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే భాస్కర్ హాస్పిటల్కి వచ్చే వరకు 10 అయింది. అసలు ఒక మానవత్వం లేకుండా ఒకటే కడుపులో పుట్టిన ఇద్దరు, వాళ్ళిద్దరు ఒకటే కడుపులో ఒకటే తల్లి పాలుదైన ఆయన ఎందుకు అంత తెగించిండమ్మా? ఏం చెప్తారు అంత? భూమి గురించే సార్ అంతే. ఆస్తి గొడవలే, ఏం లేదు. ఆస్తి గొడవలే, ఏం లేదు. వేరే విషయం ఏం పడాలి, ఎలాంటి శిక్ష పడాలి మరి? ఏం సార్, వాళ్ళని కూడా చంపాలి అంతే. అంతే, వాళ్ళని చంపాలి. వాళ్ళకి ఏదో చేసేయాలి. వాళ్ళకు ఇద్దరికి ముసలోళ్ళకు, వాళ్ళు మాత్రం బతకరు సార్. రైట్, ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఇంటి చుట్టుపక్కల చాలామంది వాళ్ళతోటి కూడా మాట్లాడించినాం. సొంత అక్క చెప్తుంది అసలు ఈ రాజు అనే వ్యక్తితోటి మాటలే లేవు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తారు. 6-7 ఏళ్ళు అయిందంట. ఇంకోటి వాళ్ళు కూడా చెప్పారు, కొంత చిన్నప్పటి నుంచి కూడా అగ్రెసివ్గా ఉండే మనిషి, కేవలం భూమి కోసమే చంపిండి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాటల్లో కనిపిస్తాం. అయితే గతంలో రాజు తండ్రి శాంతయ్య ఉన్నప్పుడే భూమి అమ్మిండి అనేది కూడా ప్రధానంగా ఆ యొక్క అంశం మీదనే ఆయన గుండె బలిగి నేను సంపాదించిన భూమి నేను ఉన్నంగానే అమ్మిండు కదా అనే ఆ యొక్క ఆవేదనతోటి గుండెపోటుతోటి చనిపోయిండు అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి, ఈ మర్డర్కి సంబంధించి సంచలనంగా మారింది. మన వెనుక విజువల్లో చాలామంది వీళ్ళంతా చుట్టుపక్కల, ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న బంధువులు, పాలువాళ్ళు ఎవరైనా కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆయనకు కూడా అలాంటి శిక్షణ పడాలి. ఇక సొంత అక్క కూడా చెప్తుంది అసలు ఆయన కూడా భూమి మీద ఉండొద్దు అనేది చెల్లెలు చెప్తుంది. ఆమె స్వప్న వల్ల అక్క చెప్తుంది. ఏదేమైనా తల్లి బాధ అయితే వర్ణనాతీతం, చాలా ఘోరంగా ఏడుస్తుంది ఉదయం నుంచి. ఈ మధ్యలోనే అంటే ఇప్పుడు స్వప్న ఈ మధ్యలోనే వీళ్ళ అమ్మ కొంచెం అనారోగ్యానికి గురైతే మంచిగా చేసుకున్నదంట, ఆమె అదే చెప్తుంది. చాలా బాధాకరం ఇది. ఇక్కడ ఉన్న ప్రజెంట్ కేతిరెడ్డిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ గణేష్తో భాను, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్.